హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచి మేలును చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.